వద్దన్న నిలబడి. ఓకే మాస్టర్స్, ఇక్కడ పిరమిడ్ మాస్టర్సే కాకుండా భగవద్గీత చదివే వాళ్ళు, భాగవత పారాయణులు అందరూ ఇక్కడికి రావడం జరిగింది. ఇందాక ఒక మాస్టర్ చెప్తూ ఉన్నారు క్రిస్టియానిటీ గురించి. వాళ్ళు యేసుప్రభు మతం అనుకుంటాను. పిరమిడ్ సొసైటీ మూమెంట్ అన్నది ఏ కులానికి కానీ, ఏ మతానికి కానీ, ఏ ప్రాంతానికి కానీ సంబంధించింది కాదు. ముఖ్యంగా ఫస్ట్ నంబర్ 1 పాయింట్. తర్వాత ఏ డిఫరెంట్ వస్త్రధారణ కానీ, ఎందుకంటే చూస్తూనే వీళ్ళు పిరమిడ్ మాస్టర్స్ అని ఎక్కడ కనిపించదు. చాలా మంది డివోటీస్ ఏంటంటే కొంతమంది అడ్డనామాలు పెట్టుకుంటారు, కొంతమంది నిలువునామాలు పెట్టుకుంటారు. అంటే వాళ్ళు ఆ కోడ్ అనమాట, ఆ డ్రెస్ కోడ్. వైట్ బట్టలు వేసుకుంటే బ్రహ్మకుమారిస్ అని పైకి అర్థం అవుతుంది. కానీ పత్రిసారి ఏం చెప్పారు అంటే ఇక్కడ వస్త్రానికి కానీ దేనికి సంబంధం లేదు, మామూలుగా సహజంగా ఉండాలి, సహజ స్థితిలో ఉన్న వాళ్ళే పిరమిడ్ మాస్టర్స్ అని చెప్పడం జరిగింది. ఎవరు కూడా పిరమిడ్ మాస్టర్స్ ని గుర్తించలేరు, ఎందుకంటే ఇక్కడ సపరేట్ కోర్స్ ఏం లేవు. చాలా మంది ఏంటంటే ప్రత్యేకించి ఇది మాది అని ఎక్స్ప్రెస్ చేసుకోవడం కోసం, అవి మనం అంటే గుర్తించడం కోసం మనకి గుర్తింపు అక్కర్లేదు. ఇక్కడ మనం వచ్చాం ఏం చేయాలో, ఒక మంచి పని చేయడం కోసం వచ్చాం భూమికి. ప్రతి ఒక్కరికి తెలియజేయాలి ఏంటి ధ్యానం చాలా గొప్పదని తెలియజేయాలి. ఎందుకంటే ధ్యానంలో ఏముంది, కళ్ళు మూసుకొని మనలోకి మనం ప్రయాణం చేయడమే ధ్యానం, అంతేగాని ఇతరుల లోపలికి చేయి పెట్టడం కాదు. సార్ చెప్తారు ప్రతిసారి, పక్కింటి వాడు ఏం చేస్తాడు, ఎదురుంటే వాడు ఏం చేస్తాడని చూడడం కాదు, మనం ఏం చేస్తున్నాం, మన ఇంట్లో వాళ్ళు ఏం చేస్తారు, మనది మనం చూసుకోవడమే ధ్యానం. చాలా మంది ధ్యానం అంటే ఎందుకు కొంచెం వెంటనే రారు అని అంటే, ముఖ్యంగా మాంసాహారం తినకూడదు అని ఫస్ట్ చెప్తాం అనమాట. హింసా చూడో హంసా పక్కడో అనే నినాదం. దానివల్ల కొంతమంది రావడానికి అంటే లోపలికి రావడానికి కొంచెం అభ్యర్థిస్తారనమాట. తర్వాత వచ్చిన తర్వాత తెలుస్తుంది అదే ఇంత గొప్పగా ధ్యానం అని చెప్పేసి. నేను రీసెంట్ గా వచ్చేటప్పుడు ఒక అమ్మాయి వచ్చిందనమాట. 4 years బాబు, 3 years బాబు, సబ్ ఇద్దరు. ఆమె డాక్టర్, ఐ స్పెషలిస్ట్ అన్నమాట అమ్మాయి. ఆ అమ్మాయి వచ్చింది 2 గంటలకు ఆదివారం రోజు 3వ తేదీ మన ఇంటికి వచ్చి. ఆమె చెప్తోందనమాట, మేడం నేను 2 లక్షలు నానగట్టి ఇప్పుడు పిహెచ్డి చేయడానికని నాకు 2 లక్షలు డబ్బులు కట్టాడు, కానీ నాకు అక్కడ చదవాలని లేదు. నేను ఎందుకో ఇట్లా టీఎంసీ ఛానల్ చూస్తుంటే ఈ ధ్యానం ఉందని పత్రిసారిది, డాక్టర్ న్యూటన్ గారిది కనిపించడం జరిగింది. నేను అవి చూస్తున్నాను వీడియోస్. తర్వాత నాకు అనిపించింది చదువు కన్నా గొప్పది ధ్యానం అనిపించింది. తర్వాత నేను మెయిన్గా ఇంగ్లీష్ పెట్టాలని డిసైడ్ అయినా. ఇప్పుడు ఇంకా పిహెచ్డి చేయాలనుకోవట్లేదు. ముఖ్యంగా వాళ్ళ పిల్లలు కూడా, చిన్న పిల్లలు అసలు కళ్ళు మూసుకొని కూర్చుంటారంట. చిన్న పిల్లలు మమ్మీ ధ్యానమా అంటారంట, చిన్న పిల్లలు. అసలు ఆ అమ్మాయి చెప్తోంది నిజంగా అసలు పత్రిసారి ఇంత నిర్మోహమాటంగా, ఇంత ఖచ్చితంగా చెప్తున్నారు మేడం, భలే అనిపించింది నాకు వీడియోస్ అని చెప్పి. చిన్న అమ్మాయి, టీనేజ్ అమ్మాయి, ఆమె డాక్టర్. ఆమెకు ధ్యానంతో ఏం పని ఉంది? జనరల్ గా డాక్టర్ న్యూటన్ గారు ఉన్నారు, డాక్టర్ లక్ష్మి గారు ఉన్నారు, వాళ్ళు డాక్టరేట్ తీసుకొని కూడా వాళ్ళు ధ్యాన ప్రచారం చేస్తున్నారు. వాళ్ళు సైంటిఫిక్ గా చాలా ప్రూవ్ చేశారనమాట. ఎందుకంటే నాడీ మండల వ్యవస్థ ఎలా ఉంటుంది ధ్యానం చేస్తే, మైండ్ సెట్ ఎలా ఉంటుంది, ముఖ్యంగా మనలో ఉన్న ఈ ఎడా పింగళ నాడీలు అని చెప్తూ ఉంటారు. ఎందుకంటే అదంతా సబ్జెక్ట్ తెలిసిన వాళ్ళే చెప్తారు. నాలాంటి వాళ్ళకు సబ్జెక్ట్ తెలియదు కనుక అది బై మిస్టేక్ గా చెప్తే వేరే వాళ్ళు ఈమెకు ఇది కాదు అది కాదని వాదిస్తారనమాట. ఎందుకంటే నాకు సబ్జెక్ట్ తెలియదు. ముఖ్యంగా వాళ్ళంతా సబ్జెక్ట్ లో ప్రావీణ్యులు, నేను మాత్రం అనుభవంలో ప్రావీణ్యురాలన్నమాట. అనుభవపూర్వకంగా తెలుసుకున్నదాన్ని, అంతేగాని నేనేమి పుస్తకాలు చదవలేదు. పత్రిసారి ఏం చెప్తారంటే అన్ని సొసైటీస్కి వెళ్ళండి, అందరివి వినండి, వినిన తర్వాత అందరివి పాటించండి, తర్వాత మీకు ఏది బాగా అనిపిస్తే అది ఫాలో అవ్వండి. ఇది అది అని చెప్పం, అది ఫాలో అవ్వండి అని చెప్తారు. నేనేం చేశానంటే నేను ధ్యానంలోకి వచ్చిన తర్వాత పత్రిసార్ను గమనించా అసలు ఏం జరుగుతుంది పిరమిడ్ సొసైటీ. నాకు గురువులు తెలియదు, ఎవరు తెలియదు. జనరల్గా మాది కిరాణా షాపు, మేము మాది వ్యవసాయం బ్యాచ్. ముందు మొట్టమొదటి బై బర్త్ నాన్న ఉద్యోగం చేసేవారు. ఉద్యోగం నుంచి వ్యవసాయానికి వచ్చాం, వ్యవసాయం నుంచి వ్యాపారానికి పోయినాం. 3 ఎలాంటివి అన్నది నాకు తెలుసు. అంటే వ్యాపారం ఎలా ఉంటుంది, వ్యవసాయం ఎలా ఉంటుంది, తర్వాత ఉద్యోగం ఎలా ఉంటుంది అన్నది తెలుసు. ఉద్యోగం అనే వరకే నెలకు జీతం వస్తుంది, హాయిగా ఖర్చు పెట్టుకోవాలి. నంబర్ 1. వ్యవసాయం ఎలాంటిది అంటే వర్షం ఎక్కువ రావచ్చు, తక్కువ రావచ్చు, మనకు లాస్ రావచ్చు, లాభము రావచ్చు, 2 రావచ్చు. ఒకసారి వర్షమే పడకపోవచ్చు, ఒకసారి వర్షం ఎక్కువ పడచ్చు. వ్యాపారం ఎలాంటిది అంటే
పొద్దున్న నుంచి రాత్రి వరకు రూపాయి రాని, పావలా రాని, రూపాయి రాని అక్కడ మనిషి ఉండాలి. ఖచ్చితంగా ఉంటేనే వ్యాపారం. నేను కొద్దిసేపు పని చేస్తా, పెళ్లి ఫంక్షన్ ఉంది. వ్యవసాయం అట్లా కాదు. ఎందుకంటే మూడుకు దేనికి సంబంధం లేదు. వ్యవసాయం వేరు. ఇప్పుడు వ్యవసాయదారులు ఉన్నారు, హాయిగా పంట వేస్తాడు. ఇప్పుడు ఈ 15 రోజుల దగ్గర వీడి బిందాస్ ఎక్కడైనా తిరగచ్చు. ఇక 15 రోజులు గడ్డి పీకడానికి రావాలా, అంతవరకు అవసరం లేదు. ఉద్యోగస్తులకి ఏది నెల ఏ వరకు జీతం వస్తుంది. వ్యాపారస్తులు అట్లా కాదు. మేము లాస్ట్ ఫైనల్ గా వ్యాపారం పొద్దు నుంచి రాత్రి వరకు నేను పని చేసేదాన్ని. చేసిన తర్వాత నాకు ఎప్పుడు 2009, 2004లో నాకు హెల్త్ ప్రాబ్లం వచ్చింది. స్పాండిలైటిస్ వచ్చింది, నాకు మైగ్రేన్ హెడేక్ వచ్చింది. నేను నీరసము, ఇంత యాక్టివ్గా ఉండే మనిషిని సడన్ గా ఎట్లా అంటే ఇక పని చేయలేని పరిస్థితిలోకి రావడం జరిగింది. అప్పుడు నాకు అనిపించింది, అరే మా అమ్మ నాకన్నా బెస్ట్ కదా, చాలా పనులు చేస్తుంది. నేను పని మనుషులను పెట్టుకున్నా కూడా నేను ఇంత అన్ని ఏవి తినడానికి ఉన్నాయి, అయినా కూడా నేను ఎందుకు హెల్త్ పర్పస్గా ఇట్లా ఉన్నాను అని చెప్పి అనుకున్నాను. 2004లో పత్రి సార్ రావడం జరిగింది మా కాలనీకి. వచ్చిన తర్వాత పత్రి సార్ ఒకటే ఒక మాట చెప్పారనమాట, అందరూ కళ్ళు మూసుకోండి అని. పత్రి సార్ వాళ్ళ భార్య అనుభవం చెప్పించారు. ఆ మేడం చెప్పింది అనమాట, చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు పత్రి గారు ధ్యానంలోకి రావడం జరిగింది. అప్పుడు మాకు అన్నానికి జరిగే పరిస్థితి కూడా లేదు అసలు చెప్పాలంటే అని మేడం అనుభవమే నేను విన్నా డైరెక్ట్గా. ఒక పాప పుట్టింది, ఒక పాప ఇంకా కడుపులోనే ఉండింది అనమాట. పత్రి సార్ రిజైన్ చేసే నాటికి అసలు ఫైనాన్షియల్గా చాలా అసలు ఇక, ఎందుకంటే వాళ్ళ లవ్ మ్యారేజ్. ఇక చుట్టాల ఇంట్లోకి వెళ్తే అంటే ఇద్దరు బ్రాహ్మణ్సే, సొంతం అన్నా చెల్లెళ్ళు, సొంతం వాళ్ళు. అన్ననేమో వాళ్ళ అక్కనిచ్చారు, తమ్మునికేమో మేడం చేసుకున్నారు. కాబట్టి ఆ మేడం ఏమనుకునేవారు అనమాట, పుట్టింటికి పోలేదు. పుట్టింటికి పోతే ఇక నువ్వే ఇష్టపడి చేసుకున్నావు కదా అని పుట్టింటోడు పలకరియారు. బయటికి పోతే నీ మొగుడు ధ్యానం అని ఊరు ఇచ్చిపెట్టి తిరుగుతాడు, ఉద్యోగం లేదు, సద్యోగం లేదు, రిజైన్ చేశాడు అని వాళ్ళు తిడతారు. కాబట్టి ఆమె ఏదున్నా ఏడ్చుకుంటూ ఇంట్లోనే ఉండేదన్నమాట. ఎప్పుడైతే సారు ధ్యానాన్ని నమ్ముకున్నారో అప్పటి నుంచి ప్రచారం మొదలు పెట్టారనమాట. మొదలుపెట్టి తర్వాత డాక్టర్ న్యూటన్ వాళ్ళే ఫస్ట్ రావడం జరిగింది. 4 డాక్టర్లు కర్నూలులో మెడిసిన్ చేసేటప్పుడు పత్రి సార్కు పరిచయం అయ్యారు. డాక్టర్ యుగంధరు, డాక్టర్ పరమేశ్వర్ రెడ్డి, న్యూటను, లక్ష్మి, వీళ్ళు 4 ఫస్ట్ పరిచయం అయ్యారు. స్టూడెంట్స్ వాళ్ళు, ఎంబీబీఎస్ స్టూడెంట్స్ పరిచయం అయిన తర్వాత వాళ్ళు ధ్యానాన్ని చిన్నగా, ఇక ఆ న్యూటన్ సార్కి అయితే సిగరెట్లు తాగడం, మందు తాగడం అన్ని అవలక్షణాలు ఉండేవన్నమాట. అలాంటిది ఎప్పుడైతే ధ్యానంలోకి వచ్చాడో వెజిటేరియన్గా మారడం జరిగింది. తర్వాత ప్యూర్ ఇక ధ్యానం చేయడము, ధ్యాన ప్రచారం చేయడం, మెడిసిన్ ఆయన కంప్లీట్ అయిన తర్వాత డాక్టరేట్ తీసుకున్న తర్వాత మెడిటేషనే కరెక్ట్ మెడిసిన్ కన్నా అని తను ప్రూవ్ చేయడం జరిగింది. ఎందుకంటే మెడిసిన్ అవసరం లేదా అనవచ్చు. చిన్నగా ధ్యానంలోకి ఎంటర్ అయ్యి ధ్యాన సాధన మొదలు పెట్టిన తర్వాత మెడిసిన్ అన్నది మానేయచ్చు. పెద్ద జబ్బులు ఉన్నాయి. ఇప్పుడు నాకున్న జబ్బు ఏంది, జస్ట్ స్పాండిలైటిస్, నాకున్నది నీరసం, అంతే. నేను గుడ్లు తినేదాన్ని, మంచి చికెన్ మటన్లు అన్ని తినేదాన్ని. ఎన్ని తిన్నా బలం రాదు, ఫ్రూట్స్ తినేదాన్ని, ఎన్ని తిన్నా బలం వచ్చేది కాదు. ఎప్పుడైతే పత్రి సార్ జీవహింస మహాపాపం అని చెప్పారో అప్పుడు నేను మాంసం మానేయడం జరిగింది. నేను ఒక 40 డేస్లో ఇంతవరకు మెడిసిన్ వాడట్లేదు మేడం, నో మెడిసిన్, నో డాక్టర్. ఇంతవరకు 2009 డిసెంబర్లో నేను 17వ తేదీ నుంచి ధ్యానం చేయడం మొదలు పెట్టాను. పెట్టిన తర్వాత ఒక వన్ బై వన్ నాలో చేంజ్ రావడం జరిగింది. హెల్త్ ప్రాబ్లం అనేది ఇంతవరకు లేదు మేడం. అన్నం తిన్నా తినకున్నా అంతే ఎనర్జెటిక్గా ఉంటాను. అది ఇక తిండితోటి సంబంధం లేదు మేడం. ఎందుకంటే ఎనర్జీ అనేది ఎక్కడ వస్తుంది అంటే ముఖ్యంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అనుకుంటాం ఆహారం వల్ల ఎనర్జీ వస్తుంది అనుకుంటాం, ఫస్ట్ నెంబర్ 1. తర్వాత నిద్ర వల్ల వస్తుంది ఎనర్జీ అనుకుంటాం. 2 రకాల ఎనర్జీలే మనకు తెలుసు. ఎలా పనిచేస్తుంది అంటే నిజంగా తిండి వల్లనే ఎనర్జీ వస్తే 24 గంటలు తినాలి పడుకోకుండా. మరి ఎందుకు పడుకుంటున్నాం, హాఫ్ అండ్ హాఫ్ ఎందుకు చేసాం అంటే ఆహారం ఉండాలి, శరీరానికి నిద్ర ఉండాలి ముఖ్యంగా. కాబట్టి ఇవన్నీ కూడా ఒక మనుషులే కాదు ప్రతి జంతువు చేస్తోంది. ఈ 2 మనమే స్పెషల్ కాదు. ప్రతి జంతువు పడుకుంటోంది, ప్రతి జంతువు తింటోంది. ఇంకా మనకు జంతువులకి ఏం తేడా ఉంది, లేదు కదా. మనకున్న ఆఫర్ ఏంటంటే మెడిటేషన్ చేయడం ఆఫర్. అంటే ధ్యానం వల్ల ఏంటి ఉపయోగము అని మనం జనరల్గా ఆలోచన చేస్తే 4 గంటలు నిద్రపోతే వచ్చే ఆలోచన రహిత స్థితిని, 8 గంటలు పడుకుంటే వచ్చే ఆలోచన రహిత స్థితిని మనం 1 గంటలో
ఆలోచన రహిత స్థితిని మనం తెచ్చుకోగలం. ముఖ్యంగా ఇప్పుడు మనం పని చేస్తే అలసిపోతాం, ఆలోచనలు చేస్తే అలసిపోతాం, మాట్లాడితే అలసిపోతాం. గమనించండి, కామన్ పాయింట్స్ ఇవన్నీ. ఇవేమి పెద్ద పెద్ద పురాణాలు, పెద్ద పెద్ద వేదాలు, పెద్ద పెద్ద చదవాల్సిన అవసరం లేదు. సింపుల్ మెథడ్. ఇప్పుడు మనం పడుకుంటున్నాం, ఎంత ఎనర్జీ వస్తుంది. మరి పడుకుంటున్న వాళ్ళందరికీ జబ్బులు రావడం లేదా? నెంబర్ 1 పాయింట్. నాన్ వెజ్ తింటున్నారు, గుడ్లు తింటున్నారు, ఫ్రూట్స్ తింటున్నారు, వాళ్ళకి జబ్బులు రావడం లేదా? నెంబర్ 2 పాయింట్. తర్వాత 3rd పాయింట్ ఏంటంటే మంచిగా రెస్ట్ తీసుకుంటున్నారు. మరి ఈ 3 ఉన్న వాళ్ళకు జబ్బులు రావడం లేదా? మనం గమనించాలి ప్రాక్టికల్ గా. ఏదో 10 సార్లు చెప్పారు, ఇంకోరు చెప్పారు కాదు, మనం ప్రాక్టికల్ గా ఆలోచన చేయాలా. ఆలోచన చేసిన తర్వాత ఈ రోజు మనము తిన్నాం, నిద్రపోకుండా తిన్నాం. ఇక పొద్దున్న నుంచి రాత్రి వరకు ఒక రోజంతా తిన్నాం, తినడమే పనిగా పెట్టుకున్నాం. ఒక రోజంతా నిద్రపోవడమే పనిగా పెట్టుకున్నాం, ఒక రోజంతా ధ్యానం చేయడమే పనిగా పెట్టుకున్నాం. ఈ 3 దానిలలో ఏది బెస్ట్ అనేది మనం ప్రాక్టికల్ గా గమనించాలి. నేను ఎప్పుడైతే ధ్యానంలోకి వచ్చానో గమనించాను మేడం, అప్పుడు తిండి ఉండేది, అన్ని రకాల తిండి. నేను ఎక్కడ ఏది స్కిప్ చేశానంటే ఒక్క గుడ్లు, మాంసాహారం మాత్రమే నిషేధించాను. తర్వాత మాట్లాడితే ఎనర్జీ చాలా కష్టం అవుతుంది మేడం. మెయిన్ పాయింట్, చూడడం వల్ల 80% ఎనర్జీని మనం లాస్ చేసుకుంటాం కంటి ద్వారా. టీవీ చూడండి, 24 గంటలు టీవీ చూడండి, 24 గంటలు కళ్ళు మూసుకోండి. ఏది బాగుంటే అది చేయండి. మీరు 24 గంటలు నిద్రపోండి, 24 గంటలు ధ్యానం చేయండి. ఏది బాగుంటే అది చేయండి. 24 గంటలు తినండి, 24 గంటలు తినకుండా ఉండండి. గమనించండి. నేను నిన్న ఏం తినలేదు మేడం, నిన్న 2 డేస్ నుంచి నేను తినలేదు.